కాళేశ్వరం విచారణ వేగవంతం. నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్. నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా అక్కినేని అఖిల్ పెళ్లి వివాహ వేడుకకు హాజరైన పలువురు సినీ తారలు. నేడు యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం. ఏపీలో నేటి నుంచి మెగా డిఎస్సి 2025 పరీక్షలు ప్రారంభం. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్రబాబు. నేడు తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత. మంత్రిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ అనంతరం జమ్మూ కాశ్మీర్ మోదీ తొలి పర్యటన. నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల కలకలం. ఒకే రోజు 6 పాజిటివ్ కేసులు నమోదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ కు నియమించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. నిధుల వినియోగం, కేటాయింపుల్లో ఏవైనా లోపాలు జరిగాయా, నిబంధనలను ఉల్లంఘించారా, నాటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనే కోణంలో ఈటెల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆడెక్కున్నారు ఇంకా కాదు అన్న వెనుకొచ్చి రిటర్న్ లిస్ట్ మాట్లాడాడు మీడియా ముందుకెళ్ళ. ఆనాడు టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రజ్నీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరిగిన వేడుకలలో 7 అడుగులు నడిచారు. గతేడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యాన్ని నివారించి ప్రభుత్వ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రతి నెల మొదటి మరియు 3వ శనివారాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ ఉదయం ఉదంపూర్లోని వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుండి చీనాబ్ వంతెన నిర్మించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఈ ప్రతిష్టాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె సమావేశం ప్రారంభానికి ముందే కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలిసింది. మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరామర్శించారు. నమస్కారం. గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతా ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము.
ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరీక్షలకు హాజరవుతున్న డిఎస్సి అభ్యర్థులకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో వీధి పశువుల బెడద మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఛత్తర్పూర్ ప్రాంతంలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన స్కూటర్ వద్ద నిల్చున్న ఓ వృద్ధుడిపై అకస్మాత్తుగా దాడి చేసింది. కొమ్ములతో పైకెత్తి నెలకేసి కొట్టింది. ఈ భయానక ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు వెంటనే స్పందించి కర్రలు, రాడ్లతో ఎద్దును తరిమివేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎద్దును బెదిరించబోయిన ఒక మహిళను కూడా అది కిందకు తోసేసింది. కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు, జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరోనా లక్షణాలు తక్కువగా ఉండటంతో 5గురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక ఒకేసారి 6గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, కొన్ని మీడియా సంస్థలు దీనిపై వక్రీకరించిన కథనాలు ప్రసారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినిధి బృందంతో వెళ్తుంటే అడ్డుకున్నది పోలీసులే, తోసుకుని వెళ్తామని నేను అన్నానా? రామోజీరావు గారితో పాటు విలువలు కూడా చచ్చిపోయాయా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు కూడా తనపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. క్రైమ్ నెంబర్ 232, 239 ఆఫ్ 25 పట్టాపురం నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద. భయపడతానా? మీ కేసులు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా. మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలామందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునే సిగ్గుడాలి. తిరణాలకు వెళ్తే ఎక్కడేగా జరిగిపోయిందంట. ఆ సామెతగా తెలివి తక్కువడికి ఇన్మెచ్యూర్డ్ అయినటువంటి తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు జగన్ ఎలాంటి విలువలు నేర్పుతున్నారని ఆనం ప్రశ్నించారు. రేపులు చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసులపై హత్యాయత్నాలు చేయండి, మీరు జైలుకు వెళితే నేను వచ్చి పరామర్శిస్తా అని చెబుతున్నారా అని నిలదీశారు. సుందాన్ని అడుగుతున్నా. అమ్మాయిల్ని రేప్ చేసిన వాళ్ళని, పోలీస్ స్టేషన్ లో చంపిన వాళ్ళని, పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వు పోయి పరామర్శిస్తావా? అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వు పోయి పరామర్శిస్తావా? ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ? ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు?
మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలకు కూడా ఇదే విధంగా ఉండాలని సూచిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లా నేడు పర్యటించారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో 1500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడుగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించి నేనంటలే వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు